అందరు రాష్ట్రాలు ఇచ్చిన వాగ్దానాలని చూసా చెప్పిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ గారు. మీరు అందరికీ చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే మాట ఇవ్వడం వేరు, నెలవర్చడం వేరు. మాట ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన జరిగింది. అంతేగాని గతంలో ఉన్న జన్మభూమి కమిటీ చెప్పాలి, నాయకులు చెప్పాలి, తెలుగుదేశం వాళ్ళు ఉన్నా చెప్పాలి, పరిస్థితి పక్కన పెట్టి అన్ని సంక్షేమ పథకం ఎలిజిబుల్ ఉన్న వారందరికీ ఒక వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు నేరుగా మీకు అందించిన ఘనత జగన్మోహన్ గారిని మరోసారి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బాల కార్మికులు, చిన్న చిన్న పిల్లల్ని హోటల్లోనో ఇటుక బట్టీల్లోనో పెద్దాళ్ళ కాడ పాలేరుగానో పెట్టే తల్లి పడే మనోవేదనని అర్థం చేసుకున్న నాయకుడు ఒకడు వస్తాడని మనం అనుకోలేదు. వచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, ఔషధం అమ్మఒడి. బాల కార్మికుడు లేడు. అమ్మల ఇళ్లలో పిల్లల చదువుల కోసం 14,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఒక సంస్కర్త కాదా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి? ఆలోచించండి. అందుకే అంటాను, 45 ఏళ్ళు వస్తే అమ్మకి డబ్బులు అవసరం. 60 ఏళ్ల వయసులో ఖర్చు పెరిగింది. ఆ తల్లికి చేయూతిస్తున్నాడే 18,750 రూపాయలు. సంస్కర్త కాదా మహిళా సాధికారితకి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ అందరి ద్వారా అడుగుతా ఉన్నాను. మన కోసం నేనున్నానని చెప్పి మనందరి ముందు నిలబడిన ఏకైక వ్యక్తి మన జగనన్న. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనల్ని వదిలిపెట్టలేదు. ఈ రోజున 2019లో మనమందరం కూడా జగనన్నని నమ్మి ఓటేసామన్న నమ్మకంతోనే, అభిమానంతోనే, విశ్వాసంతోనే ఈ రోజున మనందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తున్నారు. ఈ రోజున మేము డయాస్ మీద నిలబడి ఎంత మంది మాట్లాడుతున్నామంటే దానికి కారణం జగనన్న తీసుకున్న నిర్ణయం, ఈ సామాజిక న్యాయం. మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారో దాన్ని అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి మన జగనన్న అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రోజున మరి నేను ఇక్కడ ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో నిలబడి మీతో మాట్లాడుతున్నానంటే ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది చెప్పండి?